హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో నార్మల్ డెలివరీ అయ్యే ముందు కనిపించే 10 లక్షణాల గురించి అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఫస్ట్ ఫార్మోస్ట్ పాయింట్, మనకి సర్విక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సర్విక్స్ అనేది చాలా వరకు ఓపెన్ అయి ఉంటుంది. ఈ సర్విక్స్ ఓపెన్ అయ్యింది అంటే మనకి నార్మల్ డెలివరీ వచ్చినట్టే. ఖచ్చితంగా నార్మల్ డెలివరీ సిమ్టమ్స్ అని చెప్పవచ్చు. ఇక సెకండ్ వన్గా చూసుకున్నట్లయితే మీ బేబీ హెడ్ డౌన్ పొజిషన్ అంటే సెఫాలిక్ పొజిషన్లోకి రావడం, మీ బేబీ తల అనేది కిందకి రావడం, సర్విక్స్కి దగ్గరగా అంటే మామూలుగా ఆ కాళ్ళు అనేవి బొట్టు పైన అలాగే పొట్టు కిందకు వచ్చేసి తల అనేది ఫిక్స్ అవ్వడం, ఈ విధంగా ఉంటే మీకు ఇది నార్మల్ డెలివరీ సిమ్టమ్స్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ మూత్ర విసర్జన అంటే మూత్రం అనేది ఎక్కువ సార్లు పోవడం. మూత్రం అనేది ఎక్కువ సార్లు వస్తూ ఉందంటే అది నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ అనేది ఉన్నాయని చెప్పవచ్చు. ఓకేనా, ఈ లక్షణం కూడా ఎవరైనా ఉంటే ఓసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్ వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా అవ్వడం. వైట్ డిశ్చార్జ్ అనేది అంటే అది కూడా తెల్లగా తీగల్లాగా కొంతమందికి కొంచెం తెల్లగా అవుతుంది అంటే అది నార్మల్ డెలివరీకి దగ్గర పడింది అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇంకా కొంచెం రెడ్ కలర్లో బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. కొద్దిగా అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా కనిపిస్తుందంటే మీకు ఇది కూడా నార్మల్ డెలివరీకి సిమ్టమ్ అని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సర్విక్స్ అనేది మెత్తబడడం అంటే చాలా సాఫ్ట్గా అయిపోతుందండి. ఆ విధంగా అయిపోతే మీకు నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే సర్విక్స్ అనేది తెరుచుకోవడం అంటే తెలుసు కదా, ఈ సర్విక్స్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే బేబీ అనేది సర్విక్స్ నుండి రావాలి కాబట్టి డెలివరీ టైం దగ్గరకు వచ్చే కొద్దీ బేబీ ప్రెజర్ పడడం వల్ల ఆ సర్విక్స్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుందండి. ఈ విధంగా ఓపెన్ అవుతూ ఉంది అంటే మీకు నార్మల్ డెలివరీ అయితే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ చూస్తే సర్విక్స్ అనేది 10 సెంటీమీటర్ల వరకు తెరుచుకుంటే ఖచ్చితంగా నార్మల్ ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే నడుము నొప్పి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. విడిచి నడుము నొప్పి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతుంది అంటే మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నార్మల్ డెలివరీ సిమ్టమ్గా కూడా చెప్పుకోవచ్చు. ఈ నడుము నొప్పి అనేది సహజంగా అందరికీ వచ్చేది, కానీ చాలా ఎక్కువ పెయిన్ అనేది ఉంటుందండి. ఈ పెయిన్ అనేది విడిచి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మల విసర్జన చేయాలని ఫీలింగ్ అనమాట. అంటే వాష్రూమ్ వచ్చినట్టే ఉంటుంది కానీ రాదు. ఈ విధంగా మీకు అనిపిస్తూ ఉందంటే ఇది నార్మల్ డెలివరీ సిమ్టమ్గా చెప్పుకోవచ్చండి. ఈ సిమ్టమ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక లాస్ట్ వన్ ఉమ్మనీరు పడిపోవడం అంటే ఉమ్మనీరు అనేది లీక్ అవ్వడం అని చెప్తారు. ఈ ఉమ్మనీరు అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మామూలుగా వాష్రూమ్ అయితే చాలా స్మెల్ ఉంటుంది, కానీ ఉమ్మనీరు అనేది అస్సలు స్మెల్ ఉండదు. అలాగే మనకు తెలియకుండానే వచ్చేస్తూ ఉంటుందన్నమాట. వాష్రూమ్ వెళ్తే మనకు తెలుస్తుంది కదా పోస్తున్నామని. అలా కాకుండా ఉమ్మనీరు అనేది ఆటోమేటిక్గా బట్టలన్నీ తడిచిపోతూ ఉంటాయండి. ఈ విధంగా మీకు అనిపిస్తుందంటే అది నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే డెలివరీ సిమ్టమ్ అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా స్మెల్ లేకుండా కొంచెం మెరుస్తూ ఉన్నట్లయితే ఇది ఉమ్మనీరు లీకేజ్ అని అంటారు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో 10 నార్మల్ సిమ్టమ్స్ అయితే చెప్పుకున్నాం. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.